నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి అనుచర వర్గం తలనొప్పిగా మారింది. ఎమ్మెల్యే ముఖ్య అనుచరుడు వైసీపీ సీనియర్ లీడర్ ప్రస్తుతం మార్కెట్ యార్డు చైర్మన్ అనీఫ్ రొంపిచెర్ల మండలం జడ్పీటీసీ పిల్లి ఓబుల్ రెడ్డి రాజీనామాకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల అసమ్మతి వర్గం డాక్టర్ గజ్జల బ్రహ్మారెడ్డి నివాసంలో భేటీ అయిన అనంతరం గోపిరెడ్డికి సీటు రానివ్వకుండా చేయాలని తీర్మానం చేశారు. ఏళ్ల తరబడి పార్టీకి పనిచేస్తున్న సీనియర్లను పక్కన పెట్టి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని గోపిరెడ్డిపై సొంత పార్టీ నేతలు కోపంతో రగిలిపోతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, సుజాత, ఏదైతే మరి నర్సరావుపేటకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే గోపిరెడ్డి పైన కూడా అసమ్మతి సెగలు మొదలయ్యాయని చెప్పుకోవచ్చు. గత 4 ఏళ్లుగా కూడా మార్కెట్ యార్డు చైర్మన్ గా పనిచేస్తున్నటువంటి అనీఫ్ కొద్దిసేపటి క్రితమే మీడియా ముఖంగా కూడా నాకు సరైన ప్రాధాన్యత లభించట్లేదు, ప్రోటోకాల్ కూడా ఉండట్లేదు, అదే ఎమ్మెల్యేకి చెప్పినా కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి అయితే కూడా ఆయన మీడియా ముఖంగా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. అదే ఇటీవల గజ్జల బ్రహ్మారెడ్డి ఇంట్లో ఏదైతే మరి రహస్య భేటీ జరిగినటువంటి వైసీపీకి సంబంధించినటువంటి సెకండ్ లీడర్స్ మొత్తం కూడా వైసీపీ లీడర్స్ మొత్తం జడ్పీటీసీ పిల్లి ఓబుల్ రెడ్డితో పాటు మరి కొందరు నేతలు కూడా దాదాపు 40 మంది పెద్ద లీడర్స్ కూడా మరి ఆ సమావేశం అయినటువంటి అనంతరం కూడా ఒక మూకముండిగా గోపిరెడ్డికి సీట్ రాకుండా అడ్డుకోవాలని చెప్పి కూడా అధిష్టానానికి తెలియచేయాలని కూడా ఆ విధంగా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇటీవల ఎవరైతే సెకండ్ లీడర్స్ ఉన్నారో ఎప్పటి నుంచో గురుగా ఉన్నటువంటి లీడర్స్ ఒకసారిగా ముందుకు రావడం అటు గోపిరెడ్డిని తలనొప్పిగా మారిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే మరి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి గోపిరెడ్డి మరోసారి 3వ కూడా హ్యాట్రిక్ కొట్టాలని కూడా ముందుకు సాగుతున్నటువంటి నేపథ్యంలో కూడా ఇది సెకండ్ లీడర్స్ ఏదైతే మరి ఎదురు దెబ్బ తగులుతుందో ఇది కొంత నష్టం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మరి పూర్తిగా ఒంటెత్తి పోతున్నటువంటి గోపిరెడ్డికి ఇది ఒక కళ్యం లాగానే చెప్పుకోవచ్చు. ఇప్పటికే అధిష్టానానికి పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి నేతలు కూడా ఒక సమాచారం అందించారు. మొన్న ఇటీవల జరిగినటువంటి విజయసాయిరెడ్డి మీటింగ్ లో కూడా ఇక్కడ ఉన్నటువంటి సెకండ్ లీడర్స్ కూడా స్పష్టంగా చెప్పారు. ఏదైతే గోపిరెడ్డికి సంబంధించి సెకండ్ లీడర్స్ ని పట్టించుకోవట్లేదు, ఇక్కడ ఉన్నటువంటి నేతలు కేవలం చోటా లీడర్స్ ని పక్కన పెట్టుకొని ఇక్కడ ఉన్నటువంటి అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారని చెప్పి కూడా ఇప్పటికే చెప్తున్నటువంటి నేపథ్యంలో కూడా అటు విజయసాయిరెడ్డి కూడా పూర్తి స్థాయిలో రీజనల్ కోఆర్డినేటర్ గా ఉన్నటువంటి విజయసాయి రెడ్డి కూడా పూర్తిగా సమాచారం అందించారు. ఏదైతే మరి ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలు, అదేవిధంగా రాబోయే రోజుల్లో 2024 ఎన్నికల్లో వైసీపీ ఏ విధంగా ముందుకెళ్లాలో కూడా ఒక క్యాడరు అధిష్టానానికి తెలియజేసినటువంటి నేపథ్యంలో కూడా ఇప్పటికే బుజ్జగింతలు మొదలైనటువంటి నేపథ్యంలో సెకండ్ లీడర్స్ ఉన్నటువంటి రొంపిచెర్ల మండలం అటు పిల్లి ఓబుల్ రెడ్డి జడ్పీటీసీ, అదేవిధంగా ఇప్పుడు కొద్దిసేపటి క్రితం ప్రెస్ మీట్ పెట్టినటువంటి అనీఫ్ తో కూడా మంత్రాలు జరిపినప్పటికీ కూడా వాళ్ళు ససేమీరా అనడంతో కూడా మరి సెకండ్ లీడర్స్ ఒక అసమ్మతి సెగలాగా మొదలైందని చెప్పుకోవచ్చు. రాబోయే రోజుల్లో పూర్తిగా గజ్జల బ్రహ్మారెడ్డికి ఎమ్మెల్యే సీటు అడగటమే కాకుండా కూడా ఎవరైతే అధిష్టానం నిర్ణయిస్తుందో గోపిరెడ్డి కాకుండా అధిష్టానం నిర్ణయించే వ్యక్తికి కూడా పనిచేస్తామని కూడా ఇప్పటికే కేడర్ ఒక స్పష్టం చేస్తున్నటువంటి నేపథ్యంలో ఏది ఏమైనా 2024 ఎన్నికలకి గోపిరెడ్డికి సెకండ్ వర్గం ఒక తలనొప్పిగా మారే అవకాశం కనిపిస్తుంది. మరి దీనిపైన ఈ అధిష్టానం ఏ విధంగా చూస్తుంది, ఏదైతే మరి ఇప్పుడు మార్కెట్ యార్డ్ చైర్మన్ 4 ఏళ్లుగా చైర్మన్ గా ఉన్నటువంటి నేపథ్యంలో అటు పూర్తి స్థాయిలో మమ్మల్ని పట్టించుకోవట్లేదని చెప్పి చెప్తున్నటువంటి నేపథ్యంలో దీనిపైన అధిష్టానం ఎలా వేచి చూస్తుంది, అదేవిధంగా విజయసాయిరెడ్డి కోఆర్డినేటర్ గా ఉన్నటువంటి నేపథ్యంలో పల్నాడు జిల్లాకు సంబంధించిన విజయసాయిరెడ్డి ఎప్పటికప్పుడు కూడా ఈ నియోజకవర్గాల్లో జరుగుతున్నటువంటి 7 నియోజకవర్గాలకు సంబంధించి అటు ఉమ్మడి గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి నేతలు కూడా ఎప్పటికప్పుడు సమావేశం అవుతున్నారు. ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలు ఎప్పటికప్పుడు కేంద్ర కార్యాలయం కూడా అందే విధంగా ఒక టీంని ఏర్పాటు చేసుకున్నటువంటి నేపథ్యంలో దీనిపైన ఎలా స్పందిస్తాడు, అదేవిధంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రచారం రాబోయే ఎన్నికల్లో గోపిరెడ్డికి ఖచ్చితంగా సీటు రానియకుండా చేయాలని చెప్పి కూడా ఇప్పటికే ఒక అసమ్మతి వర్గం ఉన్నటువంటి నేపథ్యంలో కూడా ఈ అసమ్మతి వర్గాన్ని ఎలా బుజ్జగించాలి, అదేవిధంగా రాబోయే రోజుల్లో వీళ్ళందరినీ కలిపే విధంగా విజయసాయిరెడ్డికి ముందుకు వెళ్తున్న నేపథ్యంలో అటు గురిజాల అటు మాచర్లకు సంబంధించినటువంటి నేతలతో కూడా సమావేశమైన అనంతరం కూడా మరికొద్ది రోజుల్లో నర్సరావుపేటకు సంబంధించినటువంటి సీటుకి ఏ విధంగా ముందుకెళ్లాలని తెరపడే అవకాశం కనిపిస్తుంది. సుజాత, రైట్, థ్యాంక్ యూ రాజ్.